మా మతాన్ని ప్రశ్నించడానికి మీరెవరు రెచ్చగొట్టొద్దని డీఎంకేని ఉద్దేశించి పవన్ కామెంట్లు. మురుగన్ మానాడులో 6 కీలక తీర్మానాలు. కొండా జంటపై వరంగల్ కాంగ్రెస్ నేతల యుద్ధం. కామెంట్లపై కమిటీ వేయాలని మీనాక్షి నిర్ణయం. ఎల్లుండి క్రమశిక్షణ కమిటీ భేటీ నిర్వహించాలని సూచన. జగన్ ఇంటి దగ్గర భద్రతపై ఆందోళన. రెంటపాళ్లలో నిబంధనల ఉల్లంఘనపై కేసులు. సింగయ్య అంశంలో కథలు అల్లుతున్నారన్న అంబటి. మావోయిస్టులపై రాయ్పూర్లో అమిత్ షా రివ్యూ. సమావేశానికి ఏపీ తెలంగాణ డీజీపీలు హాజరు. వర్షాకాలంలో ఆపరేషన్ కొనసాగుతుందని వార్నింగ్. కాళేశ్వరంపై బీజేపీ స్టాండే నా స్టాండ్. భిన్నంగా మా వాళ్లు ఎవరు మాట్లాడినా తప్పే. వారి సంగతి హైకమాండ్ చూసుకుంటుందన్న బండి. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 3 గంటలకి కేబినెట్ భేటీ. అన్ని శాఖల హెచ్ఓడీలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు. వివాదాస్పద ఫ్లెక్సీలపై పొంగులేటి స్పందన. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్న. పనకచర్లపై బీఆర్ఎస్ ఏనాడు మాట్లాడలేదన్న మంత్రి. మోదీ నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు. 81 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నారు. బీజేపీలో గొప్ప నాయకత్వం ఉందన్న ఈటెల. ఈడీ సీబీఐలు కేసీఆర్ ని అడ్డుకోలేరు. కేసీఆర్ ను జైల్లో పెట్టాలని చూస్తున్నారన్న జగదీష్. జాతీయ పార్టీలే వెనకబాటుకి కారణమని ఆరోపణ. బసవతారకం ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు. ఎందరో పేదల ప్రాణాల్ని కాపాడుతున్నారన్న గవర్నర్. ఏపీలో 1000 పడకల ఆసుపత్రి కడతామన్న బాలకృష్ణ. అనంత జిల్లాలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం. రైతు ఫిర్యాదుపై వెంటనే స్పందించిన లోకేష్. మంత్రికి ధన్యవాదాలు చెప్పిన రైతన్న. ఏపీలో మినిమం టైం స్కేల్ టీచర్ల ఆందోళన. బదిలీల్లో అన్యాయం జరుగుతోందని ఆరోపణ. కౌన్సిలింగ్ ని బహిష్కరించి నిరసన. అహోబిలం మఠం భూములపై రచ్చ. 3 కోట్ల విలువైన భూమి కబ్జా. మాజీ ఎంపీ ఆదాలపై మఠం ప్రతినిధుల ఫిర్యాదు. హైదరాబాద్ లో 46 లక్షల దోపిడీ. కంపెనీలో పనిచేసి మానేసిన వ్యక్తి దొంగతనం. ఆదిలాబాద్ పోలీసుల సాయంతో అరెస్ట్. ఆదిలాబాద్ జిల్లాలో అమానుష్యం. బాలిక జీవితంతో చెలగాటమాడిన పోకిరీలు. 8 మంది అరెస్ట్. నిందితుల్లో 2 మైనర్లు. ఢిల్లీకి చేరుకున్న మరో 311 మంది భారతీయులు. ఇరాన్లోని మషాద్ నగర్ నుంచి ఢిల్లీకి విమానం. ఇప్పటి వరకు 1428 మందిని తరలించిన కేంద్రం.